అంటే 50 లక్షల మంది, దాదాపు 45 లక్షల మంది ఓటు వేయలా. ఎక్కడ దాక్కున్నారు? ఏం చేస్తున్నారు మీరంతా? మీ రెస్పాన్సిబిలిటీ కాదా ఇది? ఎవరైనా మాలాంటి మేము అడుగుతుంటే మీకు అనిపించవచ్చు నువ్వెవరు అడగడానికని. ఎస్, దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయి. ఓటేసేవాడికే ప్రశ్నించే హక్కు ఉంటుంది. అంతేగాని ఒకదంపుడు ఉపన్యాసాలు పొలిటీషియన్స్ చెబితే వినేసి ఇంట్లోకి వెళ్ళి తొంగుంటే రేపు పొద్దున ఓటేయకపోతే మీరేమో ఓటేయరు, ఓటేసే స్లమ్స్కేమో అవి ఎదుగుండదు బొదుగుండదు. వాళ్ళు అక్కడ గుడిసెల్లో తిండి తిప్పలు లేకుండా వాళ్ళు కూలి పనులు చేసుకుని వాళ్ళు బతుకుతారు. డెవలప్మెంట్ అంతా ఐటీ కారిడార్లు, ఫార్మా కారిడార్లు మీకు రావాలి. వాయ్? మీరెందుకు సుఖపడాలి? వాళ్ళు ఎందుకు కష్టపడాలి 5 ఏళ్ళు కోసం ఓటేసి? వాళ్ళు కూడా వేయకపోతే అప్పుడు సరిపోతుంది. ఏం జరుగుతుందో ఎలక్షన్ చూసుకోవచ్చు. రైట్, ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు వినయ్ కుమార్ గారు, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్, అండ్ కటారి శ్రీనివాస్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, అండ్ సుబ్బరంగయ్య గారు, లెట్స్ ఓట్ ఫౌండేషన్ చైర్మన్ సుబ్బరంగయ్య గారు, ప్రొఫెసర్ సుబ్బరంగయ్య గారు, అలాగే భరణి కుమార్ గారు, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ చైర్మన్ భరణి కుమార్ గారు. చాలా కీలకమైన వ్యక్తులు వాళ్ళు నా డిబేట్లో ఉన్నారు. ఒకరు ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్, ఒకరు ఐటీ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఇంకొకరు లెట్స్ ఓట్ ఫౌండేషన్, ఏనాటి నుంచో కృషి చేస్తున్న లెట్స్ ఓట్ ఫౌండేషన్ జేఏ చౌదరి గారు, అలాగే ప్రొఫెసర్ సుబ్బరంగయ్య గారు చాలా కష్టపడుతున్న ఫౌండేషన్ ఇది. కటారి శ్రీనివాస్ గారు లోక్సత్తాలో ఉండి ఎంత కష్టపడ్డారో ఆ కష్టం యొక్క ఫలితం ఎలా ఉందో ఆయనకు అనుభవంలో ఐ పిటి మై రైట్. ఎనీవే, ప్రొఫెసర్ సుబ్బరంగయ్య గారు, మీరు లెట్స్ ఓట్ ఫౌండేషన్ చాలా కాలంగా కృషి చేస్తున్నారు. బట్ నో యూస్. అరిచిన గొంతుకులు అరిసినట్టే ఉంటున్నాయి, కంఠశోషగానే మిగిలిపోతుంది, కానీ ఎక్కడ ఫలితం ఉండడంలా. ఎందుకని? వాట్ ఆర్ ద రీజన్స్? ముఖ్యంగా సార్, ముఖ్యంగా నా మాట వినిపిస్తుందండి? యా ప్లీజ్. ముఖ్యంగా చదువుకున్న వారిలో, సామాజికంగా ఉన్నత స్థితుల్లో ఉన్నటువంటి వాళ్లలో ఈ నిర్లిప్తతా భావం చాలా ఎక్కువగా ఉంది సార్. మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్లలో వచ్చిన స్పందన అనుకున్న అంతగా రావటం లేదు. ముఖ్యంగా దానికి కారణం ఏమిటంటే, వాళ్ళందరి దృష్టిలో ఓటు వేసినా ఓటు వేయకపోయినా మా జీవిత స్థితిగతులు పెద్దగా మారవు అన్నటువంటి ఒక భావన ఉంది. అయితే అందరిలో ఇది ఉందా అంటే అది కాదు. చాలా మంది ఐటీ ఉద్యోగుల్లో చాలా బాధ్యతాయుతంగా ఆలోచించి మార్పు కోసం ఓటు వేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ నాట్ ఓటింగ్ ఆర్ మెనీ. దీనికి ఇప్పుడు వాళ్ళకి ఏమిటంటే, ఎవరు ఎన్నికైనా నాకేం జరుగుతుంది, నాకేం పోతుంది అనేటువంటి ఒక నిర్లిప్తతా భావం కొంతమందిలో ఉంటే ఉంటుంది. దాన్ని తొలగించడానికి మేము ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలుసుకోవాలి మనం. ఒకవేళ మనం ఓటు వేయకపోయినట్లయితే ఆ ఓటు నిర్వీర్యమైనట్లే. మనకేముంది, పేద ప్రజలు వేస్తున్నారు, గ్రామాల్లో వాళ్ళు వేస్తున్నారు, మనం వేసినా వేయకపోయినా పర్వాలేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మీరు చెప్పినట్టుగా వెంకటకృష్ణ గారు, 43-46% మాత్రమే పోలవుతూ ఉంది. అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ఓటింగ్. అంటే ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వాలు కానీ, కార్పొరేటర్స్ కానీ అధిక సంఖ్యాకులైనటువంటి ప్రజలను రిప్రజెంట్ చేయటం లేదు. కేవలం 15% ఓట్లు వస్తే చాలు. 45%లో త్రిముఖ పోటీ ఉన్నట్లయితే 15%, 4-5 రకాల పోటీ ఉన్నట్లయితే 10% కన్నా తక్కువ ఓట్లు పోలైన వాళ్ళు కూడా గెలుస్తున్నారు. అవును. అంటే దే ఆర్ నాట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ ది పీపుల్. అంటే అక్కడే డెమోక్రసీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, దానివల్ల ఓటు బ్యాంక్స్ తయారైపోయినాయి. అంటే కులం వారీగా ఓటు బ్యాంకులు తయారవుతున్నాయి, మతం వారీగా ఓటు బ్యాంకులు తయారవుతున్నాయి, లేకపోతే ప్రాంతాల వారీగా ఓటు బ్యాంకులు తయారవుతున్నాయి. అంటే సమాజం యొక్క మేలును దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వర్గాలు ఫార్మ్ అవటం అంటే ఏర్పడట్లా. కేవలం నేరో కన్సిడరేషన్స్ మీద వర్గాలు ఫార్మ్ అయిపోయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే వాళ్ళు ఎన్నుకుంటున్నారు.
ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒక కుటుంబం యొక్క అభివృద్ధి అన్నది ఆ కుటుంబం యొక్క యజమానిపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా ఒక లీడర్ అనేవాడు ఆ సమాజం యొక్క అభివృద్ధిని రకాలుగా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. మంచి లీడర్ని ఎన్నుకున్నట్లయితే మంచి జరుగుద్ది, చెడు లీడర్ని ఎన్నుకున్నట్లయితే వచ్చే దుష్పరిణామాలు మనం చాలా చోట్ల చూస్తున్నాం. అసలు ఓటు విలువ ఓటు అంటే కాదు, అసలు బడ్జెట్ అంటే తెలియని వాళ్ళు, బాధ్యతలు అంటే తెలియని వాళ్ళు, భయభ్రాంతులను చేసి గెలిచే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదే జరిగినట్లయితే మనం అనుకుంటున్నాము మనకేం జరగదని. ఐటీ ఎంప్లాయీస్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది సార్. ఏమిటంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ నగరంలో ఉండే శాంతి భద్రతలన్నీ కూడా ఇక్కడ ఉండే లీడర్షిప్ మీదనే ఆధారపడి ఉంటాయి. అంతే కదా. ఇక్కడ మనకు వచ్చేటువంటి విద్యా వైద్య సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, ట్రాఫిక్ సదుపాయాలు కానీ, ఇవన్నీ కూడా సరైన లీడర్షిప్ ఉంటే సరిగా ఆలోచించగలుగుతారు. సరైన లీడర్షిప్ లేకపోయినట్లయితే సమస్యలు పెరుగుతాయి. మనం ఆఫీస్కి పోయే టైం ఎక్కువ అవుతుంది. మన పిల్లలు మనం ఎంత డబ్బు పెట్టి చదివించినా కూడా సరైనటువంటి విద్య వాళ్ళకు లభించదు. లభించినా కూడా శాంతి భద్రతలు సమాజంలో లేనప్పుడు వాళ్ళు వాటినే నేర్చుకుంటారు. కాబట్టి ఈ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి ప్రజల మీద, పిల్లల మీద, మన కుటుంబాల మీద, మన యొక్క భద్రత మీద ఎన్నో రకాలుగా ఇది ప్రభావితం చూపిస్తుంది. రైట్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్రొఫెసర్ రంగయ్య గారు, ఒక్క నిమిషం. కటారి శ్రీనివాసరావు గారు, గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి లేదా నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న వర్గాల్లో కానీ ఓటు వేయకపోతే వాళ్ళు బతుకున్నట్టు ఫీల్ అవ్వరు. ఇంటికి ఓటు సీటీ రాకపోతే మేము బతికలేమా అని ఫీల్ అవుతారు. ఇంకొకటి కూడా ఉంది, ఎవరైనా పోలింగ్ బూత్ దాకా వెళితే ఆ లిస్టులో తన పేరు లేకపోతే వాళ్ళు చనిపోయినట్టు ఫీల్ అవుతారు. అంటే ముసలి వాళ్ళు 90 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళు కూడా చాలా కష్టపడి వెళ్ళి ఓటేసి వస్తారు. ఎందుకంటే తమ ఎగ్జిస్టెన్స్ మేము బతుకున్నాం అని చెప్పుకోవడానికి. ఆ స్పృహ ఎందుకు మనకి నాగరిక సమాజంలో, నాగరిక అనకూడదేమో కానీ బాగా ఎడ్యుకేటెడ్ పోష్ సొసైటీలో ఎందుకు కనిపించదు? రైట్ వెంకటేష్ గారు, అంటే ముందు మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, ఐపిటి ఆన్ యుఎన్ లోక్సత్తా అని. అంటే దీనిలో ఒక్కటే వెంకటేష్ గారు, ఇందులో మీరు జోగ్గా క్యాజువల్ గా కూడా వాస్తవంగా భావన అలాగే ఉంది. అంటే పాయింట్ ఏంటంటే నిజంగా నాకేమీ బాధ లేదు వెంకటేష్ గారు, నాకు జయప్రకాష్ గారికో లేకపోతే లోక్సత్తాలో బాధ కాదు, ప్రజలకే నష్టం కదా. ఎగ్జాక్ట్లీ. ఇవాళ 2 గంటలు ఆఫీస్ కి 10 కిలోమీటర్లు 2 గంటలు వెళ్తున్న మీరు చెప్పిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ లేదా ఐటీ వాళ్ళు కానీ, వరద వస్తే నీళ్లలో మునిగిపోతున్నటువంటి బస్తీ ప్రజలు, ముఖ్యంగా కాలనీల వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక 200 గజాల స్థలం కనుక్కుంటే అది కబ్జా అవుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి మధ్యతరగతి కానీ, వీళ్ళందరిది బాధ. అయితే వాళ్ళు ఈ బాధకు పరిష్కారం ఓటేయడం అనుకోవట్లేదు ఇప్పటిదాకా. దీనివల్ల ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే, మీరు చెప్పారు ఇందాక, గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయానికి వాళ్ళు దగ్గరగా ఉన్నారు, రాజకీయాల్ని ఆలోచిస్తున్నారు, రాజకీయాలు చర్చిస్తున్నారు, మంచి చెడు మాట్లాడుకుంటున్నారు. సరే, ప్రలోభాలు ఉంటే ఉండొచ్చు, కులం మతం ఇవి లేవంట్లా, బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కనీసం రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే, మీరు హైదరాబాద్ లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను కృష్ణ గారు, ఇవాళ సర్వే చేయండి, ఈ మేయర్ గారి టర్మ్ అయిపోతుంది కదా, మీ మేయర్ పేరు ఎవరు అని అడగండి, కనీసం ఒక 40-50% అసలు మేయర్ పేరు తెలియదండి. నా అభిప్రాయం నేను చెప్తున్నా, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అసలు అది మేయర్ గారి తప్ప కదా తర్వాత సంగతి, ముందు అసలు మనం రాజకీయాలు పట్టించుకుంటే కదా, మన చుట్టూ ఏం జరుగుతుందో మనం ఆలోచిస్తే కదా ఎవరున్నారు. మేయర్ తప్పు కూడా ఉంటుంది, మేయర్ తప్పు కూడా ఉంటుంది. అన్ని ఐటీ కంపెనీలకి వారానికి ఒక రోజైనా విజిట్ చేసి ఎంప్లాయీస్ ఇంటరాక్ట్ అయితే కాస్త వాళ్ళకు కూడా ఇది ఉంటుంది. నేను మేయర్ గారి తప్పు ఉందో లేదో కూడా తప్పుందని నేను అంటున్నా. రైట్. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, గతంకి దీనివల్ల జరుగుతున్న ప్రధానమైన నష్టం ఏంటంటే, ఇందాక సుబ్రహ్మణ్య గారు చెప్పారు, అసలు మ్యాండేట్ మారిపోతుంది వెంకటకృష్ణ గారు. మెజారిటీ పీపుల్ ఒపీనియన్ రిఫ్లెక్ట్ కావట్లేదు. దానివల్ల ఈ ఎవరైతే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారో వీళ్ళ ఇష్యూస్ ఎక్కడ రిఫ్లెక్ట్ కావట్లా. ఈ ఎన్నికల్లో మీరు చూడండి, చర్చ అంతా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద లేకపోతే 10,000 రూపాయల సహాయం మీద జరిగింది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కడ చర్చ జరిగిందా? యాక్చువల్గా ఈ 50-60% మంది కోరుకునేది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెరుగైన సౌకర్యాలు, ఓ పార్క్ కావాలి, స్ట్రీట్ లైట్లు కావాలి, వాకింగ్ ట్రాక్ కావాలి, లేకపోతే ట్రాఫిక్ జామ్ కానీ రోడ్లు కావాలి, మంచి డ్రైనేజ్ వ్యవస్థ కావాలి, మంచినీళ్లు కావాలి, ఇవి కోరుకుంటారు. డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా వీటి మీద ఎక్కడా చర్చ జరగల.
మెజారిటీ చర్చ హిందూ ముస్లిం గొడవల మీద, లేకపోతే ఇండియా పాకిస్తాన్ అనో, లేకపోతే డబుల్ బెడ్రూమ్ బిల్లునో, లేదంటే 10,000 సహాయం అనో, వీటి మీద జరిగింది. ఎందుకు జరిగింది వాటి మీద? వాళ్ళు మాత్రమే ఓటేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్, ఇంకా దానిలో కొంచెం కులాలు మతాలు రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప అసలు మీ ఎజెండా చర్చకు రావట్లా. మీరు ఓటేయనంత వరకు మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ ట్రాఫిక్ సమస్యలు బాగుపడవు, ఈ డ్రైనేజ్ వ్యవస్థలు బాగుపడవు, మంచినీటి కష్టాలు తీరవు, లేకపోతే మీ పార్కులో మీ స్థలాల్లో కబ్జాలు అవుతూనే ఉంటాయి. దీనికి సిద్ధపడితే ఓటు వేయకుండా కూడా నడిచిపోద్ది. సిద్ధపడలేదు, నేను మార్చుకోవాలి, నా చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చుకోవాలి, ముందు నాకు రక్షణ కావాలి, హైదరాబాద్ సేఫ్ గా ఉండాలనుకుంటే వచ్చి ఓటేయాల్సిన అవసరం ఉంది, నెంబర్ 1. అయితే గతంకి ఇప్పుడు ఒక తేడా ఉంది వెంకటేశ్వర. గతంలో ఇదే మీరు అన్నారే, లోక్సత్తాకి మేము కూడా కొన్ని సందర్భాల్లో కళ్ళమ నీళ్ళు వచ్చాయి. అరే ఇంత కష్టపడి తిరిగితే ఈ జనం ఎందుకు ఓటేయట్లేదు అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి. సార్ ఆ బూత్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. వాస్తవంగా పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు ఉండేవాడికి ఎక్కడో మారుమూల మున్సిపల్ హై స్కూల్లోనో జిల్లా పరిషత్ హై స్కూల్లో పాడుపడిపోయి ఉంటుంది. మీరు చూసి ఉంటారా? బూత్ ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ఏ పబ్బులో మ్యూజిక్ బాగుంటుందో, ఏ రెస్టారెంట్ లో చికెన్ 65 ఇవి తెలుస్తాయి. రైట్. అయితే ఇప్పుడు వెంకటేష్ గారు ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కే ఒక యాప్ ద్వారా మీకు వివరాలు వచ్చేసినాయి. మీకు వాటర్ స్లిప్ కూడా అవసరం లేదండి. మీ ఇంట్లో కంప్యూటర్లు ఉంటాయి, ప్రింటర్లు ఉంటాయి. మీరు ఆ యాప్ లో మీ ఫోటో ఐడి కార్డు ఎంటర్ చేస్తే మీ బూత్ అడ్రస్ వచ్చేస్తుంది. బూత్ కి GPS ద్వారా లింక్ కూడా వస్తుంది. మీరు బూత్ దగ్గరికి వెళ్ళడానికి లొకేషన్ కూడా అదే చూపిస్తుంది. మీకు ఆరక్షణం ఎత్తుకునే గతంలో కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చాయి. 1 గంట 2 గంటలు ఎత్తుకున్నాడు, అసలు స్కూల్ ఎక్కడుంది ఎవరినైనా తెలియట్లేదు, ఈ మాటలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ వంక కూడా లేదు వెంకటేశ్వర. ఏమోలే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి మెయిలింగ్ ఓట్ వచ్చేస్తుందేమో, అదే నోట్ రావాలి. ఇంకా అంటే ప్రభుత్వాలు కూడా ఇప్పటికి కూడా పోలింగ్ బూత్లు పెంచారు కానీ గేటెడ్ కమ్యూనిటీస్ లో పెట్టట్లేదు. ఎందుకు పెట్టరు? ఒక 2,000 ఫ్యామిలీస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ఉంటే అక్కడ ఒక పోలింగ్ కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి, ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. అక్కడ క్లబ్ భయం. ఇప్పుడు చదువు ఇక్కడ 2 రకాల వీక్నెస్ ఉన్నాయి శ్రీనివాసరావు గారు. ఒకటేమో చదువుకున్నవాడు ఓటేయడానికి బద్ధకం, ఇంకొకటేమో ఈ రాజకీయ పార్టీలకి చదువుకున్నవాడు ఓటేస్తే ఫలితాలు తారుమారవుతాయి. చదువుకోని వాడు పేదవాడు సరే తప్పో ఒప్పో 2,000కో 3,000కో ఓటుని అమ్ముకుంటారనేది తెలిసిన వాస్తవం. కానీ చదువుకున్నవాడు నిజానికి బయటకు వచ్చి ఓటేస్తే ఫలితాలు తారుమారవుతాయి, జాతకాలు మారిపోతాయి. ఆచార్య ఇది కూడా ఉంటుంది. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు. భరణి కుమార్ గారు నమస్కారం. నమస్తే. భరణి కుమార్ గారు, వెరీ నైస్ టు సీ యూ హియర్ ఇన్ మై స్టూడియో, మై డిబేట్. సాఫ్ట్వేర్ అనే దాని మీదనే మొత్తం చర్చ జరుగుతూ ఉంటది. డెవలప్మెంట్ సాఫ్ట్వేరే, తర్వాత స్టాక్ మార్కెట్లు సాఫ్ట్వేరే, చివరికి డెమోక్రసీ కూడా సాఫ్ట్వేర్ మీదనే ఆధారపడి ఉంది. హైదరాబాద్లో డెమోక్రసీ, దెర్ ఇస్ నో డెమోక్రసీ సార్, బికాస్ 40% పీపుల్ ఓటేస్తే అది డెమోక్రసీ అనిపించుకోదు. 60% యాంటీ డెమోక్రసీ ఉన్నారు అనుకోవాలి. ఇప్పుడు ఓటు వేయట్లేదు కాబట్టి మెజారిటీ ఈజ్ డెమోక్రసీ. ఇక్కడ 60% ఓటింగ్కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దెర్ ఈజ్ నో డెమోక్రసీ అనుకోవాల్సి వస్తుంది. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే భరణి కుమార్ గారు, వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్? ఎందుకు ఐటీ పీపుల్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్స్, ఐటీ అంటే మీకు ఐటీ గురించే కాదు కదా, మిగతా కూడా తెలుస్తూ ఉంటాయి మీకు, ఎందుకు ప్రొఫెషనల్స్ కానీ కార్పొరేట్ సెక్టర్కు సంబంధించిన ఉద్యోగులు కానీ వారెవరైనా ఎందుకు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయడం లేదు? ఓకే, థ్యాంక్ యూ అండి. నన్ను I'm just participating in your program first time. It's our pleasure. Thank you very much. First of all అండి, ఈ ఐటీ ఇండస్ట్రీ అనేది వచ్చి ఇస్ ఆల్వేస్ లైక్ సే ఇన్ ద న్యూస్ అండి. ఎట్లా అంటే ఓట్ వేసినా ఇకపోయినా వాళ్ళు ఉంటారు, ఏదో ఒక ఇష్యూ జరిగిన ఐటీ కారిడార్ లో వాళ్ళ పేరు వచ్చేస్తుంది, టెక్కీస్ అంటారు. అంటే సో విల్ హావ్ టు లుక్ అట్ హోలిస్టిక్లీ అండి, అంటే పాజిటివ్ అండ్ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ సొసైటీ మనం రెండు చూడాలి. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ వచ్చి దాదాపు ఇప్పుడు 15 to 20% ఆఫ్ లైక్ ది కాంట్రిబ్యూషన్ ది జీడిపి అండి. మన తెలంగాణ జీడిపిలో 15 to 20% కాంట్రిబ్యూషన్ ఉంది ఈ రోజుకి. మనం పెరిగాము చాలా, ఒక లాస్ట్ 4-5 years లో ఆల్మోస్ట్ డబుల్ అయింది మన ఎక్స్పోర్ట్స్ కూడా. ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఈ ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల మనకు ఎంప్లాయీస్ చూసారంటే దాదాపు ఇప్పుడు ఒక 7 lakhs దగ్గర వచ్చిందండి. మీరే ఇందాక చెప్పారు 1 crore సిటిజన్స్ ఉన్నారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్ లో. సో 7 lakhs అన్నప్పుడు మేము ఆల్మోస్ట్ 7% ఆఫ్ ద పాపులేషన్. అట్లా తీసుకోండి ఒకటి. రెండోది, ఈ 7 lakhs పాపులేషన్ లో చాలా
there are a lot of people who moved from the rural areas of Telangana or neighboring states కానివ్వండి, లేకపోతే నార్త్ నుంచి కూడా, బికాస్ మన సొసైటీ ఇప్పుడు బాగా ఎక్స్పాండ్ అవుతుంది, బికమింగ్ వెరీ వెరీ కాస్మోపాలిటన్. అవును. అందులో ఇప్పుడు చూసారంటే ఎంఎన్సీస్, యాపిల్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అన్ని, అమెజాన్ చూడండి, లార్జెస్ట్ డేటా సెంటర్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇట్లాంటి పెద్ద కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే టాలెంట్, దే ఆర్ గోయింగ్ బియాండ్ హైదరాబాద్ అని. సో అట్లా ఉన్నప్పుడు మన ఢిల్లీ నుంచి కానివ్వండి, గుర్గావనో లేదు బెంగళూరు, ఎక్కడైనా వీఆర్ బ్రింగింగ్ టాలెంట్. వాళ్ళకి ఇక్కడ ఓటింగ్ రైట్స్ లేవు, వాళ్ళు దే జస్ట్ సెటిల్ డౌన్. బట్ వాళ్ళు ఏం ప్రాబ్లం అంటే వాళ్ళు ఎంతకాలం ఇక్కడ ఉంటారని తెలియదు వాళ్ళకి, బికాస్ దే వాంట్ జస్ట్ మూవ్, దేర్ ఆల్ మైగ్రేటింగ్ బర్డ్స్ లాగా వాళ్ళు. అట్లా ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ మన ఐటీ ఇండస్ట్రీలో చాలా ఉంటుందండి ఎప్పటికీ. అదొకటి. రెండోది, ఇట్స్ అ కామన్ ప్రాబ్లం. ఈ రోజు మీరు ఓటింగ్ చూసారు, మీరు చెప్పారు అడ్రస్ ఆన్ ఫింగర్ టిప్స్ కదండి ఈ రోజుల్లో. ఇప్పుడు హైదరాబాద్ లో ఓటు ఎన్రోల్ చేయించుకుంటారే, బాంబే వెళ్ళారనుకోండి, లేదు బెంగళూరు వెళ్ళారనుకోండి, ఫింగర్ టిప్స్ తో చేంజ్ చేసుకోవచ్చు కదా. బట్ ఏమవుతుందంటే వాళ్ళు దే వాంట్ బి పార్ట్ ఆఫ్ ద సొసైటీ దే బిలాంగ్ టు. అంటే ఫర్ మెనీ రీజన్స్, మన ఓటింగ్ మాత్రం చూడలేం కదండి. దే వాంట్ జస్ట్ మెయింటైన్ దర్ ఐడెంటిటీ టు ద సొసైటీ దే బిలాంగ్ టు. అట్లా కూడా ఉండొచ్చు. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ చాయిసెస్. ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం ఆలోచించాలండి. ఇప్పుడు ఇండియా డెమోగ్రఫీ అంటే ఏజ్ వైజ్ మనం అనాలిసిస్ చూస్తామంటే ఇండియా విల్ బి ది యంగెస్ట్ కంట్రీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 years లో మన యావరేజ్ ఏజ్ ఫ్రీజ్ అయిందా సార్? భరణి గారిది ఫీజు అయింది, మళ్ళీ నేను తీసుకుంటాను. భరణి గారు ప్లీజ్ వెయిట్. వినయ్ కుమార్ గారు, నైస్ టు సీ యూ హియర్. మీకేమనిపిస్తుంది, ఎందుకు ప్రొఫెషనల్స్, నాట్ ఓన్లీ ఐటీ, మీరు ఐటీ సెక్టర్ నుంచి ఉన్నారు కాబట్టి, కానీ మీకు ఇంకా ఇతర రంగాలు, ఫార్మసిస్ట్, ఫార్మా అండ్ అదర్ చాలా సెక్టర్స్ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా, ఎందుకు వీళ్ళు బూత్ దాకా వెళ్ళి ఓటు వేయరు? సో కమింగ్ టు ది ఐటీ ప్రాస్పెక్టివ్, నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడు మన భరణి కుమార్ గారు అన్నట్టు 7 lakh ఐటీ అండ్ ఐటీఎస్ ఎంప్లాయీస్ హైదరాబాద్లో ఉన్నారు. అండ్ మెనీ పీపుల్ దే విల్ బీ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. లైక్ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేస్తారు. We can always have an option, and we do have an option to change our vote. Correct. That is always there, and we are ready to do that. But there are some practical complications which government might not wanted to implement it. That's what I am also blaming government also. No. 2018 24th నవంబర్ రోజు అప్పుడు జనరల్ ఎలక్షన్ బేస్ చేసుకొని మా అసోసియేషన్ తరఫున అప్పుడున్న జాయింట్ సిఇఓ గారు అమరాపాలి మేడం గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ రిప్రజెంటేషన్లో మేము అన్న విషయం ఏంటంటే, మేము గ్లోబలైజ్ వర్క్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తూ ఉంటాం, సపోర్ట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తూ ఉంటాం, హై ప్రయారిటీ ఇష్యూస్ ఉంటాయి. ఒక్కనొక సిచ్యువేషన్లో మేము లేచి 5 minutes బ్రేక్ తీసుకోవడానికి కూడా డిఫికల్ట్ అయిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఆన్లైన్ ఓటింగ్ ఫెసిలిటీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దే కెన్ డూ దట్. ఈ రోజులలో మనం ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఆన్లైన్ పోల్స్ రన్ చేస్తున్నాం కదండి. ఆ విధంగా కాంట్ గవర్నమెంట్ డూ? సో రెస్పాన్స్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ దట్. మీరు ఇంకొక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారండి. ఏమనంటే అది, ఇఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇఫ్ దే కమ్ టు ఓట్, there is fear in the political parties that their myths and illusion created might not work. Sure, అది నేను టోటల్లీ అగ్రీ చేస్తున్నాను. అందుకనే వీళ్ళు కూడా మమ్మల్ని దూరం పెడుతున్నారేమో నేను అనుకోవడం, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకనంటే ఆన్లైన్ ఓటింగ్ ఫెసిలిటీ ఎనేబుల్ చేయడం అనేది చాలా సింపుల్ థింగ్. మాలాంటి వాళ్ళ ఐటీ ఎంప్లాయీస్కి ఎవరికి ఇచ్చినా వాళ్ళు చేసేస్తారు. డేటా సెంటర్స్ మీ దగ్గరనే పెట్టుకోండి, డేటా బేసెస్ మీ దగ్గరే పెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టుకోండి. నేను ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఢిల్లీ వాళ్ళకు కూడా నేను ట్వీట్ చేసిందండి మా అసోసియేషన్ ట్విట్టర్ ఐడి నుంచి. బట్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. దే సే దట్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ నీడ్స్ టు బి చేంజ్డ్. నాకున్న ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఎక్కడైనా సరే ఈవీఎంస్ పెట్టమని చెప్పిందా? పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఎక్కడైనా సరే ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఆన్లైన్లో ఫామ్ 18 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఫిల్ చేయమని చెప్పిందా? మరి ఇది చేసినప్పుడు అదెందుకు చేయదు ఎలక్షన్ కమిషన్? పైగా అదే పెద్ద ఇష్యూ కూడా కాదు ఈ రోజుల్లో. ఓటుని ఆన్లైన్ ఓట్ చేయడం అనేది ఇంత టెక్నాలజీ వచ్చిన రోజుల్లో పెద్ద ఇష్యూ కూడా కాదు. సో మెయిల్ ఇన్ ఓటు యుఎస్ లో చూసాం కదా మనం. ఆబ్వియస్ చేయొచ్చు అది. సరే మీ వల్ల ఇది జరగదు. అదే కరోనా వ్యాక్సిన్ లేట్ అవడానికి మ్యాటర్ ఆఫ్ డేస్. కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చేస్తే కానీ ఇది మాత్రం రాదు. ఇది రాదు, ఇది రానివ్వరు కూడా. కరెక్ట్, యు ఆర్ రైట్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇంకోటి మేము రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే, సరే ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని అనుకుంటే
లైక్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి మాదాపూర్లో, దేర్ ఆర్ మెనీ ఐటీ ఎంప్లాయీస్ అండ్ మెనీ ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి. డిఎల్ఎఫ్ ఐటీ పార్క్ ఉంటుంది, అవును. తర్వాత మనం విప్రో సర్కిల్ దగ్గర పోతే అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుంది, చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. డెలైట్ ఉంది. అక్కడ ఇన్ని ఐటీ కంపెనీస్ ఐటీ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నప్పుడు ఎందుకని కొన్ని పోలింగ్ స్టేషన్స్ పెట్టారు మీరు అక్కడ? దిస్ ఈస్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. నేను కూడా అబ్జర్వ్ చేశాను. హైటెక్ సిటీ రోడ్ లో మనం వెళ్తూ ఉంటే హెచ్ఎస్బిసి, డెలైట్, జేపీ మోర్గన్, తర్వాత అదంతా టెక్ మహీంద్రా, అనంత్, రిలయన్స్, ఆ బెల్ట్ మొత్తం చూస్తే ఎక్కడా కూడా అది కనిపించదు. బూత్ ఎక్కడ మరి ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్. ఎనీ ఐటీ ఎంప్లాయీ, మేబీ హీ బిలాంగ్స్ టు మాదాపూర్, హీ బిలాంగ్స్ టు జూబ్లీ హిల్స్, హీ బిలాంగ్స్ టు రహేజా ఐటీ పార్క్, వేరెవర్, ఎవరైనా ఇక్కడ ఓట్ చేసుకోవచ్చు అనే ఒక ఇది చేయొచ్చు కదా. నిజంగా ఇఫ్ పీపుల్ ఇన్ ది సెన్స్ ద కన్సర్న్ రూలింగ్ పార్టీ ఆర్ ది అదర్ పార్టీస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఇఫ్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఇంక్రీజ్ ది ఓట్ షేర్, ఇవి చేస్తే సరిపోతుంది కదండి. అవును, ఈ పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు, ఏదో పెద్ద వరల్డ్ వండర్ మ్యాజిక్ కూడా కాదు కదా చేయడానికి. ఇవన్నీ సింపుల్ థింగ్, ఇది చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏందనంటే మీరు చెప్పినట్టు ఇఫ్ వీ కమ్ అవుట్ ఓట్, నాట్ ఓన్లీ వి, అదర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ హూ ఆర్ కాల్డ్ కమ్యూనిటీ బయటికి వస్తే వీళ్ళ బతుకులు మారిపోతాయి. పొలిటికల్ పార్టీస్ వీళ్ళ పప్పులు ఉడుకో, జాతకాలు మారిపోతే పప్పులు ఉడుకో. ఎందుకనంటే ఎమోషన్స్ మీద గానీ, మిత్స్, వీళ్ళ కల్పించే అభూత కల్పనల మీద గానీ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్స్ ఓట్ అయ్యారు. ఫ్యాక్ట్స్, ఫిగర్స్ బేస్ చేసుకొని వస్తారు అన్న భయమేమో నా పర్సనల్ ఒపీనియన్. నేను అదే అన్నాను కదా ముందే, నా అబ్జర్వేషన్ కూడా అదే. రైట్, ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఎందుకు పొలిటికల్ పార్టీస్ అన్ని వర్గాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇల్లు తిరిగి డబ్బులు పంచి లేకపోతే ఇంకోటి చేసే వీళ్ళు ఈ ప్రొఫెషనల్స్ మీదకి, కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు, ఇట్ మే బి ఫైనాన్స్, ఇట్ మే బి కన్సల్టెన్సీస్, ఇట్ మే బి ఐటీ, ఇట్స్ మే బి ఫార్మా, పెద్ద వాళ్ళు, సో వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది ఒక్క అంశం అయితే, ఐటీ ఎంప్లాయీస్ అయినా ఎనీ అదర్ కార్పొరేట్ వాళ్ళకైనా చాలా రకాల డిమాండ్స్ ఉండొచ్చు లైఫ్లో. అది శాలరీకి సంబంధించింది కావచ్చు, లేకపోతే పర్క్స్కి సంబంధించింది కావచ్చు, ఇంకేదైనా ఎలాంటి హెల్త్కి సంబంధించి డిమాండ్స్ ఉండొచ్చు. కానీ అన్నిటికంటే ప్రైమ్ డిమాండ్ డెమోక్రటిక్ రైట్, ఓట్ అనేది ఎందుకు కావడం లేదు ఒక డిమాండ్గా అనేది ఒక అంశము. తర్వాత వీళ్ళందరి చేత ఓటు వేయించాలనే బాధ్యతని కంపెనీలు ఎందుకు తీసుకోకూడదు? ఎంటర్ప్రెన్యూర్స్, ఐటీ కంపెనీస్, వీళ్ళు ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోకూడదు అనేది ఒక చిన్న కీలకమైన అంశం ఒకటి. వాళ్ళు నేను ప్రొఫెషనల్స్ కానీ ప్రతి చదువుకున్న యువకుణ్ణి పోలింగ్ బూత్కి తీసుకొచ్చి ఓటేయించడానికి ఏమైనా మార్గం ఉందా? అంటే ముందు రెండు విషయాలు ఇందాక భరణి గారు అలాగే వినయ్ గారు మాట్లాడిన దానిలో ఒకటి, హైదరాబాద్ ఖచ్చితంగా ఐటీ కంట్రిబ్యూట్ చేస్తుంది. వారు చెప్పినట్టు 7 లక్షల్లో నార్త్ ఇండియన్స్ లేదా ఇక్కడ ఓట్ ఎన్రోల్ చేసుకుని వాళ్ళు షార్ట్ ట్రిప్స్ కి వచ్చేవాళ్ళు వీళ్ళంతా 1 లక్ష మందిని తీసేసిన కనీసం 5-6 లక్షల మంది ఇక్కడ, అంటే ఆంధ్ర తెలంగాణ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, లాంగ్ టర్మ్ ఉంటున్న వాళ్ళు 5-6 లక్షలు ఉంటారండి. అంటే దాదాపు 10 లక్షల ఓట్లు స్పౌస్ తో కలుపుకుంటే సుమారు 10 లక్షల ఓట్లు. అంటే ఇవాళ ఉన్న మొత్తం ఓట్లలో దాదాపు 15% ఈ 74 లక్షల్లో దాదాపు 10 లక్షలు ఐటీఎస్ లేదంటే ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళు ఓట్లు ఉంటాయి సార్. ఇక్కడ అమెరికాలో ఆన్లైన్ ఓటింగ్ లేదండి. మనం సరి చేసుకోవాల్సింది మెయిల్ ఇన్ ఓటింగ్. ఆన్లైన్ అంటే నేను అదే అన్నాను, మెయిల్ ఇన్ అన్నాను కదా. సారీ సార్, నా పాయింట్ మీరు కరెక్టే చెప్పారు. నా పాయింట్ ఏంటంటే అది ఆల్మోస్ట్ మన పోస్టల్ బ్యాలెట్ లాంటిది, లేదంటే అడ్వాన్స్డ్ ఓటింగ్ ఉంది. అక్కడ అడ్వాన్స్ గా 4 రోజుల ముందు వెళ్ళి పోలింగ్ బూత్ కి వెళ్ళి ఓటేయచ్చు. ఫెసిలిటీ టైం ఎక్స్టెన్షన్ లాగా ఇచ్చారు. సో ఎక్కడా కూడా మీ ల్యాప్టాప్ లోంచో మీ ఫోన్ లోంచో ఇచ్చేది. అమెరికాలో ఈవీఎం లేవు ఇప్పటిదాకా. కాబట్టి ఈ పద్ధతి టెక్నికల్ గా చాలా ఇబ్బందులు ఉంటాయి. అందులో మన దేశం లాంటి దేశంలో డబ్బు పెట్టి ఓట్లు కొనుక్కునే దగ్గర మీ ఇంట్లో ల్యాప్టాప్ లోంచి ఓట్లు వేయచ్చు అంటే ఇక దాని ఐడీలు, ఐపీ అడ్రస్లు, ఈ ట్రేసింగ్, ఈ గొడవ సరిపోదు. కాబట్టి అది బహుశా ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి మనం చేయగలిగింది వీలున్న మేరకు మనం ఓటర్ ఎన్రోల్ చేసుకోవడం. ఇందాక వినయ్ గారు చెప్పారు, నిజంగా వీళ్ళ ఇష్యూస్ ని అడ్రస్ చేయబడాలి అంటే శక్తి మేరకు మనం ఎక్స్క్యూజెస్ వెతకటం కాకుండా, వారు చెప్పారు ఆఫీసులో బిజీగా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ యువర్ రైట్. మీకు ఆఫీసులో పర్మిషన్, అది ఏ ఆఫీస్ అన్నా కానీ, మల్టీనేషనల్ కంపెనీ అన్నా కానీ, మీకు 1 or 2 hours అన్నా పర్మిషన్ ఇవ్వకపోతే యూ హ్యావ్ టు క్వశ్చన్, యూ క్యాన్ క్వశ్చన్. సో దానిలో రెండో మాట లేదండి, అది అవకాశం ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే జిహెచ్ఎంసీ, స్టేట్ గవర్నమెంట్ దాన్ని చూస్తున్నాయి. కాబట్టి ఓటుకి టైం ఇవ్వకపోతే మీరు క్వశ్చన్ చేయాలి ఆబ్వియస్లీ.
ఇది సరైన కాదు. నా ఉద్దేశం బహుశా భరణి గారు అలాగే వినయ్ గారు వీళ్ళంతా పెద్ద ఎత్తున ప్రమోట్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య గారు వారు కూడా మాట్లాడుకుంటున్నారు ఆఫ్లైన్ లో కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. మనం చేయవలసింది రాబోయే 24 గంటల్లో వీలైనంత పెద్ద ఎత్తున ఓటింగ్ కి వీళ్ళని ఎంకరేజ్ చేయటం, అంతకు మించి మార్గం లేదు. మీరు అన్నట్టు నేను ఇప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నా, ఈ నైట్ కే ప్రపోజల్ వెంకటకృష్ణ గారు ఒక్క పని జరుగుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు మనకి ఎనీ ఓటింగ్ మీ పర్టికులర్ బూత్ కే వెళ్ళి కాకుండా, ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ ఆ మేరకు వచ్చింది కాబట్టి బూత్ కి వెళ్ళి ఓటు వేసే పద్ధతి ఉంది కాబట్టి ఐటీ సెంటర్స్ లో కొన్ని బూత్లు పెట్టి, అంటే ఇంకొక చిన్న ఇది జరగాలి. ఇప్పటిదాకా మనకి పోలింగ్ బూత్ లో ఇంటర్నెట్ వాడే ఇది అసలు ఏ రకంగానూ పెట్టలా, ఓన్లీ ఈవీఎం, అది కూడా స్టాండ్ అలోన్ మెషిన్స్ అండి. కాబట్టి అక్కడ ఒక సిస్టమ్ కనుక పెట్టగలిగితే, కంప్యూటర్ ఏదో పెట్టి ల్యాప్టాప్ లాంటిదో చిన్న దీనిలోనో వీళ్ళు ఆల్రెడీ ఎక్కడైనా ఓటు వేసారా చూసే ఏర్పాటు కనుక చేయగలిగి ఉంటే అప్పుడు మీకు ఓట్ ఫ్రమ్ ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా ఓట్ వేసే ఫెసిలిటీ అప్పుడు వారు చెప్పి అది స్టేట్ గవర్నమెంట్స్ ఇనిషియేట్ చేయాలి లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇనిషియేట్ చేయాలి. ఇప్పుడు మనకి కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఉన్నారు, నేను ప్రోగ్రెసివ్ అని చెప్తారు కదా, అలాంటి వాళ్ళు లేకపోతే సెంట్రల్ లెవెల్లో ఇలాంటి వాళ్ళు ఇనిషియేట్ చేయాలి. ఎంతగా ఓటు వేసే విధానాన్ని సరళీకృతం చేస్తే, ఎంతగా యూజర్ ఫ్రెండ్లీ చేస్తే అంత ఎక్కువ మంది ఈ డెమోక్రటిక్ దీంట్లో పాల్గొంటారు అనేది వాళ్ళకి రావాలి ఆలోచన. అసలు వీళ్ళు రాకపోతేనే మంచిది అనుకుంటే ఇక అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ఒక పని అయితే చేస్తున్నారు వెంకటేష్ గారు, ఓటర్ ఎన్రోల్మెంట్ కి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నాయి అంటే, ఒక కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ 2-3 వేల మంది అక్కడే ఉంటారు, వెళ్ళి వాళ్ళకి అక్కడ ఎన్రోల్ చేసుకుంటున్నారు. అలాగే ఈజీగా చేయగలిగిందంటే ఓటర్ ఎన్రోల్మెంట్ ఇప్పుడు ఆన్లైన్ లో చేసుకోవచ్చు, బట్ వాళ్ళు కూడా వచ్చి బల్క్ గా ఇన్స్టిట్యూట్ కి వచ్చి ఐటీ కంపెనీలకు వచ్చి 4-5 వేల మంది ఉన్నారు అనుకుంటే అక్కడే ఫార్మ్స్ ఫిల్ చేసి వాళ్ళ అడ్రస్ ప్రకారం ఓటర్ ఎన్రోల్మెంట్ మనం ఎంత ఈజీగానే చేయొచ్చు. బట్ కాస్టింగ్ ఓట్ అనే దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి. అది బహుశా నేను అనుకోవటం కేటీఆర్ గారి స్థాయిలో కూడా అవుతుంది అనుకోను. అది రాష్ట్ర ప్రభుత్వం, అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి చొరవ తీసుకొని ఆ పద్ధతులు పెడితే తప్పితే సాధ్యం కాదు. దానికి స్టేట్ ఎలక్షన్ ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఈవీఎంలు కాదని బ్యాలెట్ పేపర్ పెట్టుకోవాలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు? అంటే ఓటింగ్ ప్యాటర్న్ మార్చడంలో అంటే నాకు సాంకేతికంగా లీగల్ గా ఏముందో నేను చెప్పలేను గారు వెంకటేష్ గారు. బట్ ఏదైనా సరే ఇప్పుడు ఈ క్షణంలో నీడ్ ఆఫ్ ది అవర్ మనం కోరుకోవాల్సింది, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీడ్ ఆఫ్ ది అవరే నేను ప్రపోజల్ అయితే పెడతాను. నేను ముందు ఒకసారి ప్రొఫెసర్ రంగయ్య గారి ఒపీనియన్. ప్రొఫెసర్ రంగయ్య గారు, ఎవ్రీ ఎడ్యుకేటెడ్ ఓటర్, నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, కార్పొరేట్, ఐటీ, ఫార్మా ఇలా కాదు, ఎవ్రీ ఓటర్ హూ బిలాంగ్స్ టు హైదరాబాద్, హూ బిలాంగ్స్ టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెళ్ళి ఓటేయాలి అంటే ఏంటి? ఏమన్నా నిర్బంధ ఓటు ఏమన్నా చేయగలమా రేపు? సార్, నిర్బంధ ఓటు మనం చేయలేము సార్, మన రాజ్యాంగం దానికి పర్మిషన్ ఇవ్వలేదు. అది ఏమైనా చేసినట్లయితే మనకు ఉన్నటువంటి స్వాతంత్ర హక్కును మనం అడ్డగించినట్లవుతుందని వాళ్ళు పోరాడే అవకాశం ఉంది. కేవలం మనము స్వచ్ఛందంగా మాత్రమే. సారీ నేను మీ మాటకు అడ్డొస్తున్నాను అనుకోవద్దు, చెప్పండి. నోటా పెట్టిందే మీ అభిప్రాయం ప్రకారం ఎవరికి వేయడం ఇష్టం లేకపోతే నోటాకు వేయండి, కానీ ఓటును వినియోగించుకోండి అనేది చెప్పడం కోసం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించాలి అనేదే దాని యొక్క అర్థం. అవును. అందువల్ల నిర్బంధ ఓటు అనేది ఓకే, చూడాలి. ఇంతవరకు ఆ ప్రస్తావన ఎక్కడ రాలేదు, మొదట నేనే చేస్తున్నాను కాబట్టి చూద్దాం. నిర్బంధ ఓటింగ్ అనేది హర్షించదగ్గ విషయమే, కానీ మన రాజ్యాంగంలో ఉన్న కొన్ని వెసులుబాట్ల వలన మనం ఇన్సిస్ట్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు జరిగినటువంటి డిస్కషన్ లో కొటారి శ్రీనివాస్ గారు చెప్పిన వాటితో చాలా వాటితో ఏకీభవిస్తున్నాను. తర్వాత మన ఐటీ ఉద్యోగులు వాళ్ళ బాధ్యత దృష్ట్యా వాళ్ళు ఓటు వేయకపోవడానికి కొన్ని కారణాలు చెప్పారు. దానికన్నా కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ ఆన్లైన్ ఓటింగ్ అనేది ఇలా పెట్టినట్లయితే మీ ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఆన్లైన్ లో ఓటు వేయి, నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు వేయకపోతే పంపుతానని కూడా బెదిరించవచ్చు. కాబట్టి అంటే ఈ ఓటింగ్ అనేది ప్రైవసీ ఉంది. ఈ ఓటింగ్ కి ఇంకొకరి ముందు ఓటు వేయడానికి లేదు. ఎందుకంటే ఇంకొకరి ముందు ఓటు వేసినట్లయితే వాడిని ఏ విధంగానైనా థ్రెటన్ చేసి కావాలని ఓటు వేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి.
కాబట్టి మనకు ఏదో వెసులుబాటు కలుగుతుందని అటువంటి దాన్ని మనం ప్రోత్సహించినట్లయితే దాని వలన వచ్చేటువంటి కొన్ని పరిణామాలను మనం ఆలోచించాల్సి వస్తుంది. అదేవిధంగా పోలింగ్ బూత్లు పెంచడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ ప్రతి కంపెనీలో పోలింగ్ బూత్ పెట్టినట్లయితే నువ్వు ఆ కంపెనీ వాళ్ళకే పోలింగ్ చేయమని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రజలందరూ అక్కడికి వెళ్ళి ఓటు వేయడానికి అవకాశం ఉంది. మరి ఆ కంపెనీ వాళ్ళు దానికి పర్మిట్ చేయాలి కదా, అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మనము ఈ ఏదో కారణాలు వెతుక్కోవటం కన్నా ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మనకు పాస్పోర్ట్ రావాలి సార్, వీసా రావాలి. హైదరాబాద్ లో ఒకటే చోట ఉంటుంది ఆఫీసు. ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా పోయి మనం ఆ వీసా పాస్పోర్ట్ తెచ్చుకుంటున్నాం కదా మనకు అవసరమైన దానికి. నేనంటుంది కూడా అదే ఇందాక. యా కరెక్ట్, యు ఆర్ రైట్. మనకు అవసరమైన దాన్ని మనం స్కూల్లో చేర్పించాలి సార్ పిల్లవాడిని. ఓ పబ్లిక్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఎంత డబ్బు కట్టైనా మనం పోయి చేర్పించడానికి సిద్ధమవుతున్నాం కదా, ఎన్ని ఇబ్బందులైనా పడటానికి సిద్ధమవుతున్నాం కదా. మనకి బాధ్యత అంటూ ఉంటే తప్పకుండా ఓటు వేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను మాత్రమే కార్నర్ చేయటం అర్థం లేదు సార్. ఎందుకంటే ఐటీ ఉద్యోగులు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు, తర్వాత మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, ఉన్నత తరగతి ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఓటు వేయటం లేదు సార్. చాలా మంది, అందరూ అంటే సారీ ఫర్ యూజింగ్ దట్ వర్డ్, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ఓట్. తర్వాత మనం కొన్ని లక్షల మంది, 7 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే అతను ఒక్కడే కాదు సార్. నాకు ఒక విషయం అర్థం కాలేదు. నాకు ఒక అంటే ఫన్నీ థింగ్, మీరు దాన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు, కాసేపు నవ్వుకోవడానికి కూడా పనికొస్తుంది. ఇవాళ నాగార్జున గారు వచ్చారు, శేఖర్ కమ్ముల గారు వచ్చారు, యాంకర్ సుమ గారు వచ్చారు, తర్వాత ఇంకెవరో ఒక 10 మంది, డైరెక్టర్ ఎన్ శంకర్ వచ్చారు, విజయ్ దేవరకొండ వచ్చి అందరూ ఓటేయండి అన్నారు. వీళ్ళందరూ చెప్పినా ఎవడు ఓటేయట్లేదు, కానీ అందులో నగలు కొనండి, ఇందులో బట్టలు కొనండి అంటే ఎవడు కొంటాడు సార్? నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళ మాట విలువ లేదనమాట. అనవసరంగా ఏజెన్సీ కంపెనీలు డబ్బులు తగలేస్తున్నాయేమో వీళ్ళ మీద. కరెక్ట్. సో యూ కెన్ టేక్ ది హార్స్ టు ది పాయింట్ సార్, యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్. కాబట్టి మనము మన బాధ్యతలు తెలుసుకోవాలి. ముఖ్యంగా సార్ ఒకటి, బాధ్యత కలిగినటువంటి మనమే ఓటు వేయకపోతే వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ వీఆర్ సెట్టింగ్ ఫర్ అదర్స్. చూడండి మనల్ని ఎంతమంది, చాలా ఎన్ని చోట్ల మనల్ని కోట్ చేస్తున్నారు చూడండి. వీళ్లకు కనీసం ఓటు వేసేదానికి కూడా టైం లేదు. పాజిటివ్ గా చూడట్లా వాళ్ళు. ప్రజలు ఇప్పుడు వాళ్ళని నెగిటివ్ గానే చూస్తున్నారు. ఈ నెగిటివ్ ఇమేజ్ ను పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని తక్కువగానే చూస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా పిల్లలు, నేను అదే అంటున్నా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన భరణి కుమార్ గారు వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, లేకపోతే ఐటీ కంపెనీలు, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి కదా, డెల్లాయిట్ లో పనిచేసే మేనేజ్మెంట్ కానీ ఎంప్లాయీస్ కానీ ఓటేయరు. డెల్లాయిట్ ముందు టీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఓటేస్తారు వెళ్ళి. కాంట్రాస్ట్ ఈజ్ లైక్ దట్. అంటే మీకు చెప్తున్నాను సార్, ఈ దేశంలో చాలా మంది ప్రలోభాలకే ఓట్లు వేస్తున్నారు. ఈ ప్రలోభాలు ఐటీ వాళ్ళను పెద్దగా అట్రాక్ట్ చేయట్లేదంటారా? చాలా వరకు ప్రలోభాలతోనే చేస్తున్నారు. కాకపోతే బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, ప్రలోభాలకు లొంగనటువంటి వాళ్ళు, నీతి నియమాలు తెలిసినటువంటి వాళ్ళు, ఏదైనా మంచి చెడ్డలను తెలుసుకోగలిగిన వాళ్ళు, మంచి లీడర్షిప్ అంటే ఏదో తెలుసుకున్నటువంటి వాళ్ళు ఓటు వేయటం అనేది వాళ్ళ బాధ్యతగా చూడాలి. సార్ ఇక్కడ ఒక్క నిమిషము, భరణి కుమార్ గారు అంటే నిర్బంధ ఓటు అనేది పెట్టకూడదు అని ఎక్కడా లేదు, పెట్టమని కూడా ఎక్కడా లేదు. పెట్టకూడదని ఎక్కడ లేదు, పెట్టమని ఎక్కడ లేదు. ప్రభుత్వాలు నిర్బంధం చేయకూడదు, కానీ మనలాంటి వాళ్ళం అదే అంటున్నా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మాక్సిమం ప్రజలని, మాక్సిమం ఓటర్లని ఓటు వేయించే విధంగా ఏదో ఒక రకమైన ఇనిషియేట్ చేయాలి. ఉదాహరణకి లోక్సత్తా ఒక ఉద్యమం నడిపింది కొన్నాళ్ళు, పెద్దగా సాధించలేకపోయింది. అలాగే లెట్స్ ఓట్ ఫౌండేషన్ నాకు తెలిసి దాదాపు 15 సంవత్సరాలుగా కాలిగా బలపం కట్టుకొని తిరుగుతారు ఎలక్షన్లు వస్తే. జయ చౌదరి గారును రంగయ్య గారు వీళ్ళంతా నో యూస్. ఏమైనా పెంచారులే, 3 to 4% పెంచగలిగారు. ఇక్కడ నా ఇష్యూ ఏంటంటే, భరణి కుమార్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను చెప్తాను, మీరు ఏమైనా చెప్పండి దానికి. ఒక ఆయన నాకు బాగా ఫ్రెండ్ కాదు, నాకంటే పెద్ద ఆయన, పరిచయస్తులు, గౌరవనీయులు. వారు ఫార్మా దీంట్లో ఉన్నారు. హాస్పిటల్స్ 1-2 ఉన్నాయి, చిన్న ఫార్మా ఇండస్ట్రీ కూడా ఉంది. బట్ వ్యాపారం కంటే ఆయనకి సోషల్ కన్సర్న్ ఎక్కువ, బాగా ప్యాట్రియాటిక్ ఇదిలో ఉంటారు. ఆయన ఈ ఎలక్షన్కి ఏం చేశారంటే, నా కంపెనీలో
నా హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఎంప్లాయ్ ఓటు వేయాల్సిందే. వీలైతే ఓటు వేసిన తర్వాత ఆ బూత్ దగ్గర ఒక సెల్ఫీ, అలాగే సిరా చుక్క ఉంటుంది కదా, ఆ సిరా చుక్క వచ్చి హెచ్ఆర్ దగ్గర ఎన్రోల్ చేయించుకోవాలి. ఓటు వేయించుకున్నట్టు మరుసటి రోజు చేయించుకుంటేనే ఈ ఇయర్ ఇంక్రిమెంట్ ఇస్తా, నేను ఈ ఇయర్ ఇంక్రిమెంట్ ఇస్తా అని చెప్పి ఆయన కండిషన్ పెట్టారు ఎంప్లాయీస్ అందరికి. దే యాక్సెప్టెడ్. దే ఆర్ గోయింగ్ టు ఓట్ టుమారో. దే ఆర్ గోయింగ్ టు ఓట్ హైదరాబాద్. ఆల్మోస్ట్ 600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆయన దగ్గర. 600 మందికి ఈ సర్క్యులర్ జారీ అయింది. ఆల్మోస్ట్ అందరూ కొంచెం ఊరెళ్ళిన వాళ్ళు కూడా ఆల్రెడీ రీచ్ హైదరాబాద్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ఇందులో నిర్బంధం ఏం లేదు. దేశం కోసం చెప్తున్నారు, చేయమంటున్నారు. ఎక్కడో హిమాలయ సరిహద్దులకో, ఫుడ్ సెక్టర్లకో, సియాచిన్ సెక్టర్లకో వెళ్లి ప్రాణాలు అర్పించమంటలేదు కదా, బూత్కి వెళ్ళి ఓటేయమంటున్నారు అంతే. సో అందువల్ల భరణి కుమార్ గారు ఇలాంటిది ఏమైనా మీరు చేయించగలరా మీ ఇన్ఫ్లుయెన్స్ తో? వెంకటకృష్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చి ఇట్ ఈస్ కంపల్షన్ లాగా ఉందండి. ఎట్లా అంటే మీరు చేశారంటే మీకు పర్ఫార్మెన్స్ అప్రైజల్ బాగా ఇస్తామని చెప్పిది ఇట్ ఇస్ అ కండిషనల్ అండర్స్టాండింగ్. అది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే డెమోక్రటిక్ దీంట్లో ఇట్ ఈస్ లెఫ్ట్ టు ఇండివిజువల్ అండి. అంటే లెట్స్ గో బ్యాక్ టు దిస్ ఫండమెంటల్ క్వశ్చన్ వై పీపుల్ ఆర్ నాట్ ఓటింగ్ అండి. లెట్ మీ జస్ట్ షేర్ మై పర్స్పెక్టివ్. ఎట్లా అంటే ఈ రోజు మనం చెప్తున్నాము, మీరు మంచి అనాలిసిస్ ఇచ్చారు. లాస్ట్ 2 terms లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 42, 43, 45 అట్లా వచ్చింది పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అని. బట్ లెట్ మీ టెల్ యూ అండి, ఆ మార్జినల్ ఇంక్రీస్ ఇస్ గోయింగ్ టు బి ద కేస్. ఫ్యూచర్ లో కూడా ఇట్లాగే ఉంటది అన్లెస్ అదర్వైజ్ ఒక ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ మనం చేయాలి. ఎట్లాగంటే మనం చేసే క్యాంపెయినింగ్ వల్ల, టు బి హానెస్ట్ విత్ యూ, నెగటివ్ క్యాంపెయినింగ్ అండి. అంటే నేను పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, కటారి గారు, దాన్ని సుబ్రహ్మణ్య గారు, అందరూ, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు దెమ్. బట్ ఇప్పుడు నేను చెప్పాను ఇందాక 30 years ఇస్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ అన్ ఇండియన్ హియర్. మనం వీఆర్ డీలింగ్ విత్ మిలీనియల్స్ అండి. మిలీనియల్స్ ఇన్ ద ఎంటైర్ ఓటింగ్ సిస్టమ్ ఆల్సో. వీళ్ళకంతా వాళ్ళు వచ్చి దే జస్ట్ ఆర్ డిజిటల్ సిటిజన్స్ అంటారు. దే ఆల్ జస్ట్ సిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఇట్లాగా ఉన్నారు. సో మనం నెగటివ్ క్యాంపెయినింగ్ ఎలా అంటే, నువ్వు ఓట్ వేయకపోతే రైట్, నీ మారల్ రెస్పాన్సిబిలిటీ అది, దెన్ యూ డోంట్ క్వశ్చన్. ఇట్లా అంత నెగటివ్ వే ఆఫ్ థింకింగ్ అనేది. సారీ, ఈ మిలీనియల్స్ డోంట్ లైక్ ఇట్ అండి. ఈవెన్ మేము 6 lakhs 7 lakhs ఎంప్లాయీస్ ఉన్నారంటే, అగైన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీ విల్ బి అరౌండ్ 30, less than 30 years అండి. వీళ్ళ దగ్గర డీల్ చేసే విధాలు చాలా డిఫరెంట్ ఉంటుంది యాజ్ కంపేర్ టు ఎనీ అదర్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, నాన్ ఎంప్లాయీస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మనం వీ హ్యావ్ టు లుక్ అట్ ఇన్ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. మనం గ్రో అవుతున్నాం బాగా, రైట్? సోషలీ గ్రో అవుతున్నాం, ఎకనామికలీ గ్రో అవుతున్నాం. ఇట్లా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు లుక్ అట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ క్యాంపెయినింగ్. సో పాజిటివ్ క్యాంపెయినింగ్ అని చూసారంటే, ఒక కెనడాలో ఓటింగ్ ప్రాసెస్ జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే, దెర్ ఆర్ million reasons to vote. What is yours? So there are lots of benefits that come to the society if you can vote. So వాళ్ళని ఒక మంచి ఒక సోషల్ కాన్షియస్నెస్ పెంచాలండి వాళ్ళకందరికి. ఇది మనం నెగటివ్ గా క్యాంపెయిన్ చేస్తే డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ మారుతుంది. మిలియనియల్స్. ఇంకోటి కూడా నేను ఇంకొక పెద్ద రిక్వెస్ట్ చేస్తున్నానండి. స్కూల్స్, హై స్కూల్స్ కానివ్వండి, దాని తర్వాత జూనియర్ స్కూల్స్ ప్లస్ కాలేజెస్, వాటికంతా దిస్ ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ దెమ్ దట్ దే హ్యావ్ టు develop the morality in these people, saying that it is your fundamental right to vote. If you vote, what happens అని చెప్పి స్టూడెంట్ స్టేజ్ నుంచి మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలండి. వాళ్ళు కూడా దే హావ్ టు వెయిట్. ఈ రోజుకి ఎలక్షన్ వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ సే హ్యాపీ టు ఓట్. మీరు అన్నది కరెక్టే. స్టూడెంట్ డేస్ నుంచి ఓటు యొక్క ప్రయారిటీని చెబుతూ, ఓటు ఎంత ఇంపార్టెంటో చెబుతూ ఎడ్యుకేట్ చేయాలన్నారు. దట్స్ వన్ ఆఫ్ ది గుడ్ ఐడియా. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఓటు యొక్క ప్రయారిటీ తెలియదు అనుకోవాలా మనం? వాళ్ళకి తెలిసినా తెలియపోయినా, ఇప్పుడు ఐటీ గురించి చెప్పారండి. ఐటీ ఆఫీసెస్ లో, ఐటీ పార్క్స్ లో ఓటింగ్ సెంటర్స్ పెట్టాలని. బట్ మనం ఏం చెప్తున్నామంటే, గవర్నమెంట్ కూడా జియో ఇచ్చిందండి. ఈ ఎలక్షన్స్ కూడా జియో ఇచ్చింది. ఆల్ ఐటీ కంపెనీస్ మస్ట్ డిక్లేర్ హాలిడే అని చెప్పి. సో ఇప్పుడు ఇంకో పరిస్థితి ఏంటంటే, 95% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టుడే. మేము ఐసిఆర్ ద్వారా, హైదరాబాద్ అసోసియేషన్ ద్వారా మేం చెప్పామంటే, మీరందరూ ఇంట్లో ఉన్నారు, రైట్? ఇట్స్ అ హాలిడే ఆల్సో. జస్ట్ టేక్ 1 hour 2 hours బ్రేక్ అండ్ గో అండ్ ఓట్ అని చెప్తున్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మేము వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు డూ అవర్ బెస్ట్. బట్ అన్ఫార్చునేట్లీ ద రియాలిటీ ఆన్ ద గ్రౌండ్ ఇస్ దాట్
దే హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఆ సోషల్ కాన్షియస్నెస్ మీరు ఇందాక చెప్పారు, రైట్, మీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా, అవును. ఇఫ్ దట్ కెన్ బి ఎంకరేజ్ ఇన్ వెరీ డిఫరెంట్ వే రాదర్ దన్ టైయింగ్ అప్ టు ద పర్ఫార్మెన్స్ అప్రైజల్, అది చేయకూడదండి. అది ఇట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ ఇన్ ఆర్ ఎథికల్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఇన్ మై పర్సనల్. అట్లా కాదు కదా, ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓటేయడం ఉండొచ్చు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి సోషల్ సిఎస్ఆర్ కింద పెట్టారు, అది మస్ట్ అండ్ షుడ్ చేశారు కదా దాన్ని, అది కంపల్సరీ చేశారు. ఎందుకు చేశారు అంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద చెప్పారు. అలాగే ఆయన రెస్పాన్సిబిలిటీ కింద నువ్వు ఓటేస్తే నీకు ఇంక్రిమెంట్ ఇస్తాను అంటున్నారంటే దాని అర్థం ఏంటి? హీఈస్ ఎంకరేజింగ్ సంథింగ్. ఓటింగ్ వేసినప్పుడు మీరు కొంచెం అడిషనల్ కాంపోనెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇస్తారంటే దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ అండి. ఓటింగ్ వేయకపోతే మీకు ప్రమోషన్ ఇవ్వను, నెగటివ్ అసెస్మెంట్ చేస్తా అంటే దట్ ఇస్ అ బిగ్ ఎథికల్ ఇష్యూ ఇన్ మై ఒపీనియన్. అండ్ మీరు చెప్పిన వ్యక్తి వచ్చి ఐఎమ్ షూర్ ఇస్ అ వెరీ బిగ్ పర్సన్, బట్ స్టిల్ భరణి గారు చెప్పింది నిజమండి. భరణి గారు చెప్పింది మనం ఆ విధమైనటువంటి ప్రలోభాలు పెట్టకూడదు, అది కూడా ఒక ప్రలోభమే అవుతుంది. కాకపోతే ఎంకరేజ్మెంట్ మాత్రం ఇవ్వాలి. ఎంకరేజ్మెంట్ మాత్రం ఓటేస్తే ఎక్కువ ఇస్తామంటే ప్రలోభం, ఓటేస్తే వేయకపోతే ఇవ్వమనడము ఒక రకంగా నిర్బంధమే, అది నో డౌట్. అందుకే అంటున్నా, నిర్బంధం చేయడం కూడా అవసరమేనేమో సమ్ టైమ్స్ అనే పాయింట్ నేను లేవనెత్తింది. అందుకే ఒక్క నిమిషం సార్, దయచేసి ఒక్క నిమిషం. వినయ్ కుమార్ గారు, ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను పర్సనల్లీ ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు మన ప్రొఫెసర్ రంగయ్య గారు చెప్పిన విషయం ఏంటంటే, ఎడ్యుకేటెడ్ ఏమనుకుంటున్నారంటే ఓట్ వేసినా వేయకపోయినా సరే మా లైఫ్లో చేంజ్ రాదని అంటున్నారు. సో ఐ టోటలీ అగ్రీ విత్ హిమ్. నెక్స్ట్ నేను ఇంకోటి ఏమంటానంటే, 2018 మహారాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేశారనంటే, నోటా మ్యాక్సిమం ఓట్స్ ఉంటే రీఎలక్షన్ పెడతామని అన్నారు. రీఎలక్షన్ పెట్టకుండా ఒకవేళ కనుక ఆ క్యాండిడేట్ని మేము రికగ్నైజ్ చేయకుండా అక్కడ బ్యూరోక్రాట్స్కి ఇచ్చేస్తామని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే ఎందుకు ఇంక్రీజ్ కాదండి ఓటింగ్? ఇక్కడ ఇప్పుడు చాలా మంది మన రంగయ్య గారు అన్నదాని ప్రకారమే డిసాటిస్ఫాక్షన్తో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎవరు వచ్చినా మాకేం అయ్యేది లేదనే థాట్తో చాలా మంది ఉంటారు. సో నెక్స్ట్ హర్యానాలో కూడా 2018 నవంబర్లో సిమిలర్ థింగ్ జరిగినప్పుడు అప్పుడు హర్యానా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏమందనంటే, మున్సిపల్ ఎలక్షన్స్లోనూ లేదా పంచాయతీ ఎలక్షన్స్లో ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్ ఏమన్నారంటే, మాక్సిమం నోటా ఓట్స్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్లో రీఎలక్షన్స్ కండక్ట్ చేస్తామన్నారు. రీఎలక్షన్స్ ఎందుకు కండక్ట్ చేయాలండి? అంటే నోటా వచ్చిందనంటే ఆ క్యాండిడేట్ ఇష్టం లేదన్నట్టే కదా, బ్యూరోక్రాట్స్కి ఇవ్వచ్చు కదా. గవర్నర్ రూల్ అప్పుడు ఏ విధంగా అయితే బ్యూరోక్రాట్స్కి ఇస్తామో ఆ విధంగా ఇస్తే అయిపోతుంది కదా. ఇంకొకటి మన భరణి కుమార్ గారు అన్న విషయం ఏంటంటే, ఐటీ ఎంప్లాయీస్ అవి ఇవి ఏవో ఎక్స్క్యూజ్ అవి అన్నారు. భరణి కుమార్ గారు ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఏ విధంగా అయితే ఈరోజు హైకోర్టు ఒక అబ్స్ట్రాక్ట్ రిలీజ్ చేసిందండి, టుమారో హాలిడే డిక్లేర్ చేసినట్టు, వారి ఇనిషియేటివ్ తీసుకొని రేపు అందరు ఎంప్లాయీస్కి ఫుల్ ఫ్లెడ్జ్ హాలిడే డిక్లేర్ చేస్తాము అని చెప్పేసి ఏ కంపెనీ అయినా సరే ఒకవేళ రేపు ఎంప్లాయీస్ని ఫోర్స్ చేసి వర్క్ చేయించినా ఈవెన్ ఫర్ 1 hour ఆల్సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు జరుగుతుందండి. 2018 ఎలక్షన్స్ లో కూడా జరిగిన విషయాలు అవే. ఆల్రెడీ ఎప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు హాలిడే డిక్లేర్ చేస్తారు, కానీ కంపెనీస్ రన్ అవుతూనే ఉంటాయి, అది జరుగుతూనే ఉంటాయి. ఐ టోటల్లీ డిసగ్రీ విత్ హిమ్. The IT industry is considered as ESMA under ESMA Act. Sometimes, yeah, correct. Complete చేస్తాను please. Essential Services and Maintenance Act. వాళ్ళు కూడా డిక్లేర్ చేయాల్సిందే హాలిడే ఉన్నా కూడా there are certain critical operations. అవి వచ్చి వెరీ స్మాల్ పర్సంటేజ్ ఉంటుంది దట్ హ్యాస్ టు కంటిన్యూ. ఎందుకంటే ఇదంతా there are service level agreements with the clients. మనం అది మేనేజ్ చేయాలి. మీరు అన్నది వాస్తవం. కొంత యుఎస్ బేస్డ్ కంపెనీలకు ఇక్కడ సర్వీస్ చేస్తున్నప్పుడు అందుకనే మనకి డిఆర్ జోన్స్ ఉంటాయండి, డిజాస్టర్ రికవరీ జోన్స్ ఉంటాయి. చెన్నైలో ఫుల్ ఫ్లడ్ వచ్చినప్పుడు వర్క్ అంతా హైదరాబాద్ నుంచి ఎందుకు జరిగింది ఆలోచించాలి. ఇప్పుడు ఆ సర్వీస్ వర్క్ చేస్తున్న వాళ్ళకి, సారీ సార్ ఒక్క నిమిషం భరణి గారు, ఎవరైతే మీరు అన్నదాని ప్రకారం ఎస్మా కిందకి వస్తాయో కొంతమంది వర్క్ చేస్తుంటే వారికి ఎలా ఓటు హక్కుని ఇప్పించగలగాలనేది కంపెనీ ఆలోచించాలి. ఐటీ ఇస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎస్మా అన్లెస్ ఇట్స్ డిక్లేర్డ్ బై ది గవర్నమెంట్. ఎస్మా అనేది ఐటీ కిందకి రాలేదు, ఇంకా డిక్లేర్ చేస్తే వస్తుంది కదా. ఎనీవే మై ఎండ్ ఆఫ్ ది డే మై ఫైనల్ రిక్వెస్ట్ టు యు ఆల్ and also my viewers and also my IT friends and pharma friends,
హూఎవర్ కార్పొరేట్ కూడా ఎంప్లాయీస్ ఎవరైనా కావచ్చు, అండి. దయచేసి వాళ్ళు యజమాని దయచేసి చేసినప్పుడు critical operation మీద పనిచేస్తున్న యా వాళ్ళు దయచేసి కూడా దయచేసి లీవ్ ఇట్ భరణి గారు లీవ్ ఇట్ ఇది మీ ఎంప్లాయీస్ కి మేనేజ్మెంట్ ఉండే గొడవ కదా, డెమోక్రసీ ఇష్యూ కాబట్టి అది ఇంకోసారి పెడదాం. మనం కూడా యా అది ఇంకోసారి పెడదాం కావాలంటే. having the responsibility దయచేసి to ప్లీజ్ ask the ప్లీజ్ ప్లీజ్ అది ఇంకోసారి పెడదాం మనం కావాలంటే. మీరు అన్నది పాయింట్ ఉంది అందులో. సో అందువల్ల అందరూ టోటల్ ఎవ్రీ ఎంప్లాయ్, ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ ఓటర్ బిలాంగ్స్ టు హైదరాబాద్ అందరూ రేపు వెళ్ళి ఓటేయాలి. కనీసం ఒక 15% పెంచగలిగిన, ఈ ఓటింగ్ 60%కు తీసుకెళ్లగలిగినా కూడా ఈ డిబేట్స్ కి, ఈ ప్రజల కోరికకి, ఈ డెమోక్రసీకి అర్థం ఉంటుందనేది మరొక్కసారి చెప్తూ వినయ్ కుమార్ గారు అండ్ భరణి గారు, ప్రొఫెసర్ రంగయ్య గారు, శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్, శుభరాత్రి.